జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ స్కార్పియో ఢీకొని నలుగురు మృతి చెందారు. ఎర్రవల్లి చౌరస్తా పెట్రోల్ పంపు దగ్గర లారీని స్కార్పియో ఢీకొట్టింది. ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్కార్పియోలో 7 ప్రయాణిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ స్కార్పియో ఢీకొని 9 మృతి చెందారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, కారులో మొత్తానికి ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? సునీల్, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న స్కార్పియో వెహికల్ ముందుగా వెళ్తున్నటువంటి లారీని ఓవర్టేక్ చేయబోతూ కూడా అదుపు తప్పి ఒక్కసారిగా ఢీకొట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనిలో దాదాపు 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళంతా ఆలగడ్డ, కర్నూలు జిల్లా ఆలగడ్డ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. గత 2 రోజుల కిందట ఏదైతే ఆలగడ్డ వాళ్ళ సొంత గ్రామంలో ఒక ఫంక్షన్ నిమిత్తమే వాళ్ళంతా వెళ్లారు. అక్కడి నుంచి కూడా తిరుగు ప్రయాణమే నేను సాయంత్రం బయలుదేరి వస్తున్న నేపథ్యంలోనే ఆ స్కార్పియో వెహికల్ ఒక్కసారిగా ఎర్రవల్లి చౌరస్తా వద్ద వేగంగా వచ్చి అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి లారీని ఓవర్టేక్ చేయబోతూ ఢీకొట్టింది. అయితే అందులో 9 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరినీ కూడా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో అందరూ ముందుగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ చికిత్స అందించారు. అయితే ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క స్కార్పియో వెహికల్ లో 2 మహిళలు మరియు ఒక పురుషుడితో పాటు అక్కడ మరో బాలుడు కూడా అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే వీళ్ళకి సంబంధించిన ఏదైతే వీళ్ళకి సంబంధించిన వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ స్కార్పియో వెహికల్ గా గుర్తించిన పరిస్థితి ఉంది. దీనికి AP 29C553 అన్నట్టు నెంబర్ గల వెహికల్ లో వీళ్ళంతా కూడా నేను సాయంత్రం ఆలగడ్డ నుంచి కూడా ప్రయాణం ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళంతా వీళ్ళకి సంబంధించిన మృతదేహాలన్నీ కూడా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచారు. మిగతా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా అతివేగంగా వస్తున్నటువంటి స్కార్పియో వెహికల్ ఒక్కసారిగా లారీని ఓవర్టేక్ చేయకపోతే అదుపు తప్పి తగిలి యాక్సిడెంట్ కావడంతో వీళ్ళంతా ముగ్గురిని కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్నటువంటి అవుట్ పోస్ట్ పోలీసులు ఎంబడే సమాచారం అనుకున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వెహికల్ తో పాటు లారీని కూడా ఎంబడే క్లియర్ చేసి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా ప్రయత్నం చేసిన సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో సంబంధించిన 9 మృతి చెందారు. అక్కడ ఉన్నటువంటి ఆలగడ్డకు సంబంధించిన వాళ్ళ బంధువులంతా కూడా ఇప్పుడిప్పుడే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సునీల్. రైట్ హరిశంకర్.